హలో. మామూలుగా మనం కొన్ని విషయాలు నిత్యం చూసే విషయాలే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. వాటి గురించి లోతుగా చర్చిస్తే. అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ముఖ్యమైన ఒక విషయం. మామూలుగా ఆకాశంలో పైకి చూస్తే ఎలా కనిపిస్తుంది? మేఘాలు తేలుతూ కనిపిస్తాయి. మరి తెల్లగా ఆకాశంలో కదిలే మేఘాలన్నీ చూస్తే మనకి మనసు పొంగుతుంది. అండ్ ఆ బ్యూటీ చూడ్డానికి కళ్ళు సరిపోవు. అంటే దూది పింజల్లా కానీ చాలా బ్రైట్‌గా అంటే కాంతివంతంగా, హాయిగా, చక్కగా వెళ్ళేటువంటి కదలాడే మేఘాలన్నీ చాలా తేలిగ్గానే ఉంటాయని మనందరం అనుకుంటాం. కానీ అదంతా నిజం కాదు. ఇప్పుడు ఆ విషయమే మీకు నేను చెప్పబోతున్నాను. మేఘాలనేవి అంత తేలికైనవేం కాదుట. అంటే మనం చూడ్డానికి దూది పింజల్లా అలా తేలిగ్గా కదులుతున్నాయని కవులు కూడా తమ కలాలకి పదును పెట్టి దూది పింజల్లాంటి మేఘాల గురించి చాలా వర్ణిస్తూ రాసుకొచ్చారు. అండ్ మేఘాల్లో తేలిపోదాం అని కూడా అంటూ ఉంటారు. మరి అలాంటి మేఘాలకు కూడా ఒక బరువుంటుంది. యెస్. అది కూడా తక్కువేం కాదు. మనం మోయలేనంత. ఇది నిజం. కిలోల్లో కాకుండా టన్నుల్లో ఉంటుందన్నమాట. అయినా సరే మేఘాలు ఏమాత్రం కింద పడకుండా గాలిలో తేలియాడుతూ మనందరికీ కూడా ఎంతో ఉల్లాసాన్నిస్తున్నాయి. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతున్నాయి. మరి అసలు మేఘాల కథ ఏమిటి అనేది ఒకసారి చూస్తే, మేఘం అంటే చిన్నదేం కాదు, విస్తరించి ఉండేదని మనందరికీ తెలుసు. చాలా పెద్దగా ఉంటుందని. అందుకే మబ్బులొస్తే మీ ఇంటి మీదో, పక్కింటి మీదో మాత్రమే వర్షం పడుతుందా? అలా పడదు కదా! ఒక ప్రాంతం అంతా తడుస్తుంది. ఒక జిల్లా అంతా వర్షం పడుతుంది. లేదా ఒక రాష్ట్రం అంతా, లేదా ఒక దేశం అంతా ఇలా వానలు రావడం జనరల్‌గా చూస్తూ ఉంటాం. అంటే మేఘాలు చాలా పెద్దవని అర్థమైనట్టే కదా! ఆ పెద్ద మేఘాలు బరువు లక్షల టన్నుల బరువు ఉంటుందన్నమాట. మరి అంత బరువైన మేఘం ఆకాశంలో ఎలా తేలుతుంది అనే అనుమానం రావాలే మీకు? యెస్. ఇప్పుడొస్తుంది. కాకపోతే ఇది విన్నాక మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. ఆకాశంలో మేఘాలతో పాటు గాలి కూడా ఉంటుందని మనందరికీ తెలుసు. మరి తన చుట్టూ ఉండే గాలి సాంద్రత అంటే గాలి సాంద్రత మేఘం సాంద్రత కంటే కూడా 0.4% తక్కువగా ఉంటుందట. అందుకే గాలిలో మేఘాలు తేలుతూ కనిపిస్తాయి. ఏమాత్రం కింద పడవు. అంటే ఒక మేఘం అత్యంత బరువైన అంటార్కిటిక్ బ్లూ వేల్ కంటే, అలాగే 100 ఏనుగుల కంటే కూడా బరువుగా ఉంటుందన్నమాట. చూసారా? ఎంత విచిత్రమైన విషయమో. ఇది మరీ చాలా విచిత్రంగా ఉందనిపిస్తోంది కదా! ఇలా ముట్టుకుంటే అలా తడిసిపోతూ ఉంటాం మామూలుగా అయితే. వర్షంలో కానీ, నీళ్ళకి సంబంధించి కానీ. నీరు గురించి కూడా మాట్లాడుకుంటే గమ్మత్తైన విషయాలు తెలుస్తాయి మనకి. నీరు తడి లేనిదని ఎలా చెబుతారు అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే కొంచెం లాజిక్‌గా ఆలోచిస్తే నీరు తడిగా ఉండదు కానీ, ఇది వస్తువులను తడి చేస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నీటిని తాకిన తర్వాతే మన శరీరం తడిగా మారుతుంది. అవునా కదా! మరి అప్పటి వరకు నీళ్లు ద్రవ రూపంలోనే ఉంటాయి. మనం పొడిగా ఉంటాం. అంటే కొన్ని ఘన పదార్థాలను నీరు తడి చేస్తూ ఉంటుందన్నమాట. అసలు శాస్త్రవేత్తలు చెబుతున్న బట్టి చూస్తే నీటిలో ఉండే పరమాణువుల నిర్మాణం ఒక స్పెషాలిటీని కలిగి ఉంటాయి. నీటిని తేమ నుంచి ఘన పదార్థానికి మధ్య ఉండే ఒక స్థితిగా చెప్పొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే ఈ తడిదనం అనేది నీటిని గ్రహించే అటువైపు పదార్థం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నీటిని కొన్ని పదార్థాల మీద వేస్తే తడిసిపోతాయి. కానీ అదే వాటర్ ప్రూఫ్ వస్తువుల మీద వేసినా ఎందుకు ఇదంతా చూసుకుంటున్నాం కానీ, మనం ఒక కొవ్వొత్తును మీరు తడిగా మార్చగలరా? మార్చలేరు. సో, దీన్ని బట్టి చూస్తే గనక చాలా వింత విషయాలన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి. మొత్తానికి మేఘాలు కూడా ఎన్ని టన్నుల బరువుంటాయో మీకు అర్థమైంది. ఆశ్చర్యపోయారు కదా!